it's not like they don't do some cute stuff around to impress someone, but yeah, they are cute indeed, but still yeah, they are intelligent. And అలాంటి ఒక ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, అంటే చాలా కెరియర్ ఫోకస్డ్ ఉన్న ఒక ఆడపిల్ల మైథిలి, నా క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో. సో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ అ గ్లామర్ డాల్ కైండ్ ఆఫ్ రోల్, అంటే హీరోయిన్స్ అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ ఇట్స్ మైథిలి ఈజ్ లైక్ సో మచ్ కెరియర్ ఓరియంటెడ్. తన ఫ్యామిలీ కోసం, తన నమ్మిన విలువల కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక ఆడపిల్ల. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్స్ రావడం అనేది చాలా అరుదు. సో అలాంటి ఒక పాత్రలో ఇంద్రగంటి సార్ నన్ను చూడడం అనేది నా అదృష్టం అని ఫీల్ అవుతాను. కానీ జాతకాలు నమ్మే హీరోని ఇంప్రెస్ చేయడం, ఆయనతో ప్రేమలో పడడం, అది ఎలా అనిపించింది? సారీ అండి. జాతకాలు నమ్మే హీరోని ఇంప్రెస్ చేయడం, ఆయనతో ప్రేమలో పడడం, అది ఎలా అనిపించింది? ఎట్లా అనిపించిందంటే, అది మీరు సినిమా చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరే చూసి చెప్పాలి ఎలా ఉంది అనేది. సో ఏం చెప్పాలి, ఐ మీన్ లైక్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండి. రేపు వెన్ సంబడి ఫ్రమ్ ఆపోజిట్ పోల్స్ కలిసినప్పుడల్లా బాగుంటుంది కదా. ఎప్పుడు రెండు కాంట్రాస్టింగ్ మనుషులు కలిసినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ జనరేట్ అవుతుంది. లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా సిమిలర్ పర్సన్స్ ఉంటే బోరింగ్గా ఉంటుంది లైఫ్. సో ఐ థింక్ దట్స్ వై మైథిలి సారంగాని అంత ఇష్టపడింది సినిమాలో కూడా. సో ఇద్దరు వైవిధ్యమైన మనుషులు, బట్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మీకు చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కపుల్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్. యా, ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. అవసరాలు శ్రీనివాస్ గారు సార్, ఇప్పటివరకు మీరు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశారు, కానీ ఇందులో రగ్గడ్ లుక్లో కనిపిస్తున్నారు, అది కూడా ఒక గురువులా కనిపిస్తున్నారు సారంగ పనికి, ఏంటండి? గురువు కాదండి, బేసికలీ జాతకాలు చెప్పేవాడు. అండ్ అంటే మన జీవితం గురించి కొంచెం చెప్పగలిగేవాడు ఎవరన్నా మనకి గురువులాగే కనిపిస్తాడు కాబట్టి బేసికలీ అంతేనండి. సో ఆ విధంగా కొంచెం ఆయన కంటే పవర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఫస్ట్లో లుక్ అనుకున్నప్పుడు ఒకరోజు వేరే లుక్ టెస్ట్ కూడా చేశారు ఆయన. బట్ సమ్ రీజన్ నాకు కూడా అంటే అతను చేసే పని అతను చాలా సీరియస్ పనే, అతని వృత్తి కూడా కాదు అది. అంటే బేసికలీ తన అస్తిత్వానికి అంటే జాతకాల్లో ఇంత బలం ఉందని నమ్మే వ్యక్తి కాబట్టి చాలా సీరియస్గానే ఉండాలని నాకు అనిపించింది. మోహన్ కృష్ణ గారితో మాట్లాడితే ఆ తర్వాత ఫస్ట్ అనుకున్న లుక్ తీసేసి ఈ లుక్కే బాగుందని దీనికి ఫిక్స్ అయిపోయారండి. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా మనకి జాతకాల సినిమాలంటే మనకు ఒక స్టీరియోటిపికల్ ఇమేజ్ ఉంటుంది కదా, నామాలు పెట్టుకుని కూర్చుని తర్వాత వెనకాల అన్ని పటాలుండి ఇట్లా మనకు ఒక జనరల్ ఇమేజ్ ఉంది. అలా కానీ నేను కొంతమంది జ్యోతిష్యులు కలిశానండి, ఒకళ్ళిద్దరిని. వాళ్ళు ఇండివిజువల్ స్ఫూర్తి నాకు దూరం నుంచి గమనించడం. వాళ్ళు చాలా అన్కన్వెన్షనల్గా ఉంటారు, అన్కన్వెన్షనల్గా మాట్లాడతారు, అన్కన్వెన్షనల్ పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది. వాళ్ళ చుట్టూ చాలామంది చేరుతూ ఉంటారు, వాళ్ళ చేతులు చూపించుకుంటుంటారు, జాతకాలు చూపించుకుంటుంటారు. వాళ్ళకైతే ఒక పవర్ ఉండే అట్రాక్షన్ ఉంటుంది. అలాంటి ఒక మిస్టీరియస్ మనిషి ఉండాలి ఈ సినిమాలో. కేవలం రెగ్యులర్గా జాతకాలు చెప్పేవాడు జ్యోతిష్యుడు అంటే అలా కాకుండా స్టీరియోటిపికల్గా క్లీషేడ్గా కాకుండా వేరేగా ఈ సినిమాలో శ్రీని కనబడతాడు. అందుకని నాకు ఎక్కువ తన పర్ఫార్మెన్స్ కానీ తన లుక్ కానీ చాలా నచ్చాయి ఈ సినిమా. అంటే సినిమాలో ఫైనల్గా జాతకాలు నమ్మాలని చూపిస్తారా, నమ్మొద్దని చూపిస్తారా సార్? అది కేవలంగా మీరు కథాంశాన్ని అడిగారు మీరు. అది సినిమా చూస్తేనే అయితే ఒకటి నేను ఇందాక చెప్పినట్టు తండ్రి చేతల్లో ఉంటుందరా చేతుల్లో ఉండదంటే కొడుకు కాదు చేతుల్లోనే ఉంటుంది, జాతకాలు కాదు మన రాతలు అని నమ్మే వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్లో రెజల్యూషన్ ఏమిటి అనేది సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది. అయితే నేను ఇంకోటి క్లియర్గా ఇది వ్యక్తిగత నమ్మకాలను కానీ జాతకాలు నమ్మే వాళ్ళని కానీ వేళాకుళం చేయడం అవన్నీ మూఢనమ్మకాలు అది ఇండివిజువల్స్ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్. బికాజ్ నమ్మకం అనేది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. కొంతమందికి నేను వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు భయంకరమైన అనారోగ్యానికి గురైన వాళ్ళు కేవలం ఒక నమ్మకంతో బయటపడిన వాళ్ళు నేను చూశాను. మందులు కూడా క్యూర్ చేయనప్పుడు ఒక దేవుడిని నమ్మో లేకపోతే ఒక దేవతను నమ్మో ఒక మంత్రాన్ని నమ్మో క్యూర్ అయిన వాళ్ళు నేను చూశాను. సో సైన్స్ అన్నిసార్లు ఒకప్పుడు సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు మనిషి సమస్యలకి. కాబట్టి ఎటువంటి బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చేసేసి ఇలా కాదు దీన్నే నమ్మండి దీన్ని నమ్మద్దు అన్నట్టు కాకుండా సంథింగ్స్ ఐఎమ్ లీవింగ్ టు ద ఆడియన్స్. అయితే నేను చెప్పదలసింది ఒకటే, నమ్మకం మూఢనమ్మకం అవ్వకూడదు, దట్స్ ఆల్. అది అయినప్పుడు ఏం జరుగుతుందని చెప్పడమే సారంగపాణి జాతకం ప్రధాన ఉద్దేశం. అంటే ఇప్పటివరకు హీరోయిన్స్ ఫాదర్గానే చూసిన శ్రీనివాస్ గారిని ఇందులో హీరో ఫాదర్గా చేశారు. ఆయన స్పాంటేనియస్ ఎలా ఉంటుంది ఇందులో ఏంటండి? శ్రీనివాస్ గారు చాలా మంచి యాక్టర్ అండి. ఆయన నాకు అనుకోకుండా ఎప్పటి నుంచో తెలిసిన విషయం ఈ మధ్య తెలిసింది.
నేను లైలా కాలేజీలో డిబేటింగ్ కాంపిటీషన్లో అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్కి మేము రెగ్యులర్గా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండగా అక్కడ ఆయన మా సీనియర్ అని నాకు తర్వాత చాలా కాలం తెలిసిందనమాట. సో ఆయన చాలా బాగా చేశారని అనుకోకుండా నేను ఒక సినిమా చూశాను, సుబ్రహ్మణ్యపురం అని. దానిలో ఆయన ఒక పాత్ర చూసి ఈయన ఎవరో చాలా చాలా బాగా చేస్తున్నారు, ఇంకేదైనా మనకు క్యారెక్టర్ వచ్చి అనుకున్న టైంలో నన్ను ఎంతో కాలంగా నేను గులాబీ పూలు పంపిస్తున్న వ్యక్తి ఆయనే అని నాకు అర్థమయ్యి తర్వాత ఆయన్ని కలిసి ఆయనకి వీలో ఒక పాత్ర, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో పాత్ర ఇచ్చి ఇది నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఈ తర్వాత దర్శికి జనరల్గా మనకి తండ్రి పాత్రలు అంటే క్లీషేడ్గా ఉంటాయి కదా, అలాంటి కాకుండా వేరేగా ఉండాలి. మనిషి కనబడడం వేరేగా ఉండాలి, మాట తీరు వేరేగా ఉండాలి, మాట్లాడే విధానం వేరేగా ఉండాలి, పాత్రకు ఒక అర్థం ఉండాలి, ఆ పాత్రకి తనకంటూ ఒక ప్రయాణం ఉండాలి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. అలాంటి అని కొత్తగా ఉండాలి, క్లీషేడ్గా ఉండకూడదు అనుకుని నేను శ్రీనివాస్ గారిని ఎంచుకోవడం జరిగింది. అండ్ ఆయన చాలా 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 బాగా చేశారు సినిమాలో. నేను ఇంతకంటే చెప్పకూడదు, సినిమా చూస్తే మీకు అర్థం. హలో సార్, కృష్ణప్రసాద్ గారు చెప్పండి సార్. ముందుగా కంగ్రాట్స్ సార్, ఆదిత్య 369 రిలీజ్ చేస్తున్నందుకు. బేసిక్గా మీరు జాతకాలను బాగా నమ్ముతారు, సో జాతకం మీద ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి ముందు పూర్తిగా నమ్మనండి. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మూఢనమ్మకాలకి వెళ్ళండి, జాతకాలు ఎవరికి చూపించడం కూడా ఇంకో విషయం. ఎప్పుడో ఒకసారి ఒక అతన్ని ఒక ఆయన భగవంతు అంటే ఆయన గాబా అమ్మవారి ఉపాసకుడు, ఆయన చెప్పి దాదాపు 15 ఏళ్ళు అయింది. అది జాతకంతోనే చెప్పాడు. మనం ఒక 6-7 ఏళ్ళు మీరు ఏం చేసినా వర్కౌట్ కాదు, ఇంట్లో కూర్చోండి అన్నాడు. అసలు శుభమా అంటూ మనం వెళ్తాం, ఏదైనా సార్ గురుగారు రేపు సాయంకాలం ఏదైనా కొడతాను నేను, ఏం చేస్తే బాగుంటుందని, ఏం చేసినా బాగుంటుంది అయ్యప్ప అంటే నా క్వశ్చన్ అలా చెప్పినవాడు. బట్ ఇంతేనా పరిస్థితి అంటే కాదు, ఈ పరిస్థితి బాగుందన్నారు. అది నాకు ఒక ఆశ్చర్యం అంటారా, మీరు ఏమంటారో. టైం బాగుంటే అన్నీ బాగుంటాయి, ఇవన్నీ మన టైం అని అంటాం. హిపోక్రటిక్గా చాలా హిపోక్రసీతో కొన్ని రకరకాలు మారుస్తాం. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే జాతకం కంటే గొప్పది పరమేశ్వరుడు. పైన ఒక నమ్మకం, అది ఏ మతమైనా ఏ కులమైనా ఒక పవర్ మన నడిపిస్తాను. నువ్వు ధర్మంగా ఉండి మనం సిన్సియర్గా ఉంటే టు యువర్ వర్క్ వాట్ ఎవర్, మనస్సు మనం హాయిగా పెట్టుకుని మంచిగా ఉంటే, ఆ మంచి ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారే, అది ఊరికే రాయాలి. అట్టా లేదు, ఎన్ని పడ్డా మనం అల్టిమేట్ మనం విన్నింగ్ అవుతాం. ఎన్నో సినిమాలు చూస్తున్నాం, నానా కష్టాలు పడి లాస్ట్లో అంతే శుభం కార్డు పడుతుంటుంది. అట్లాగే అప్ అండ్ డౌన్స్ ప్రతి జీవితంలో ఉంటాయి. నేను అది ఈ సినిమా అంటే ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడుతుంటే వింటే నాకు వెంటనే అనిపించింది, నేను అదే అగైనెస్ట్గా ఉండంటే ఇప్పుడు నాకు సెంటిమెంట్స్ ఎక్కువ, 100% చేసేవాడిని కాదండి. ఏదో నా మనసుకు నచ్చిన పని నేను ఏం చేయను, నాకు నచ్చినవే చేసుకుంటూ వస్తున్నాను నేను మొదటి నుంచి. అలా ఇది కూడా అంతే. అబ్బా ఎక్కడ మనం ఎవరైనా కరెక్ట్, ఇది చాలా బాగుంది అనిపించి చేసింది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళ జాతకాలు ఏమైనా చూసారా ముందే అని. అది చూడలేదండి. చూడకపోయినా అంటే మీరు ఇందాక వారందరికీ మీ అందరికీ తెలిసిన నిజమే, ఇది డిసెంబర్ ప్లాన్ చేసింది అందరికీ తెలుసు, మీకు కూడా మీడియా మీద. అప్పటికి ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఇంకొంచెం హర్రీగా వెళ్ళిపోయి గౌరవ చేసేద్దామని, లేదంటే ఇంకో 15 రోజులు రిలీజ్ చేయాల్సిందని డేట్ వేసేసాను. ఇలాంటివైనా కూడా దాన్ని కూడా దాటి నేను వద్దులేండి ఇది కాదు అనుకున్నాం. ఈ కంప్లీట్గా ఇంకొకసారి మళ్ళీ మేము ఇంటర్నల్గా పబ్లిసిటీలో రాకపోయినా ఇంకొక అంటే జనవరిలో కాకుండా మీ అందరికీ తెలుసు, జనవరి అంటే మన కాంపిటీషన్స్, థియేటర్లు దొరకపోవటం, ఇప్పుడు అవన్నీ ఒక ట్రెండ్ నడుస్తున్న కాలం, అప్పట్లాగా కాదుగా. ఫిబ్రవరి అనుకుందామా, 3rd వీక్ వెళ్దామా, 4th వీక్ తర్జన జరిగినప్పుడు యునానిమస్గా అనుకున్నది నేను చెప్పేసా, సారీ అండి మనం కొంచెం ఆగి వెళ్దాం, ఇది హాయిగా ఈ సినిమా అందరూ చూడాలి, ఇంత మంచి సినిమాని అందరూ చూడాలి అని అనుకున్నా. ఏప్రిల్కి వచ్చాం. ఈ లోపల నిజంగానే ఇప్పుడు ఇంత అద్భుతం కోర్టు జరుగుతుంది, లేదు ఈ కోర్టు సూపర్ హిట్ అవుతుంది, దీని మీద నిజంగా నాకు అతను ఏది చేసినా నాని గారు చాలా చాలా ఇదిగా అంత నమ్మకం లేకుండా చేయడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ ఎంత బాగా నమ్మితేనే కానీ ఆయన తీయడానికి. అలాంటిది అది ఒక అద్భుతం చేసింది. ఓహో అవును నిజమే కదా, నేను టైం నమ్మాను కదా, టైం బాగుందన్నమాట అని ఒక సంతృప్తిని పరిపూర్ణంగా ఇచ్చింది. అది ప్రియదర్శి గారు, దిస్ ఈజ్ యశ్వంత్ అండి, ఢిల్లీ కల్చర్ ఛానల్.
సారీ యశ్వంత్ డైలీ కల్చర్ ఛానల్. డైలీ కల్చర్. యా సార్, ఇప్పుడు ఒక యాక్టర్గా మీరు మొన్న కోర్ట్ అయితే చాలా సక్సెస్ వచ్చింది. సో ట్రెమెండస్ సక్సెస్ అది. చిరంజీవి గారు కలిసి మీ గురించి చెప్పారు, మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది అన్నారు. సో కాంప్లిమెంట్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాంప్లిమెంట్ని ఎలా ఫీల్ అవుతున్నానంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇలా ఉంటుందని చూపించాలని అనిపించింది. యాక్చువల్లీ ఆ కాంప్లిమెంట్ అన్నయ్య ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావయ్యా అని అడిగారు. సార్ ఇలా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా చేస్తున్నాను సార్ అంటే ఆయన చాలా హ్యాపీగా ఓ అవునా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, తర్వాత వెరీ గుడ్ అయ్యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, కృష్ణప్రసాద్ గారిని అడిగాను అన్నట్టు చెప్పు అన్నట్టు అని అన్నాడు. సో అది బాగా అనిపించింది. అండ్ వారు తెలియకుండానే అంటే నాలాంటి ఎంతోమంది నటులకి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో